December 30th, 2024 ఇస్రో పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అయిన పిఎస్ఎల్విని స్పేస్లోకి లాంచ్ చేసింది. ఈ రాకెట్లో మన భారతదేశం యొక్క స్పేస్ టెక్నాలజీని మార్చగలిగే 2 శాటిలైట్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ పిఎస్ఎల్వి స్పేస్లోకి వెళ్తుందో అప్పుడు ఈ రాకెట్లో ఉన్న ఈ 2 శాటిలైట్స్ రాకెట్ నుంచి విడిపోయి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్కి ఈ శాటిలైట్స్ సపరేట్ అవుతాయి. ఒకసారి ఈ శాటిలైట్స్ ఒకదాని నుంచి ఒకటి 20 కిలోమీటర్స్ రేంజ్ డిస్టెన్స్కి సపరేట్ అయిన తర్వాత ఇక్కడ ఇండియాలో మన ఇస్రో సైంటిస్టులు ఈ 2 శాటిలైట్స్ని దగ్గరికి తీసుకొచ్చి ఈ 2 శాటిలైట్స్ని జాయిన్ చేస్తారు. దీని పేరే స్పేడెక్స్ అంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్. ఇదంతా 2017లో స్టార్ట్ అయింది. ఎప్పుడైతే మన ఇండియన్ గవర్నమెంట్ ఇస్రోకి 10 crores ఇనిషియల్ ఫండింగ్ ఇచ్చిందో ఈ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ మీద ఇస్రో రీసెర్చ్ స్టార్ట్ చేసింది. 2023 వచ్చేసరికి ఈ ప్రాజెక్ట్ కి 132 crores ఫండ్ ని ఇండియన్ గవర్నమెంట్ అలొకేట్ చేసింది. దీనికోసం 2 ఐడెంటికల్ శాటిలైట్స్ ని బిల్డ్ చేసింది ఇస్రో. ఒకటేమో టార్గెట్ అండ్ ఇంకోటేమో చేసర్ అంటారు. ఇవి 2 శాటిలైట్స్. వీటిని స్పేస్ లోకి తీసుకువెళ్ళటానికి వాడిన రాకెట్ పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఇప్పుడు మన స్పేడెక్స్ దగ్గరికి వస్తే ఈ 2 బేసిక్ ఐడెంటికల్ గా ఉన్న శాటిలైట్స్ సపరేట్ అయిన తర్వాత మళ్ళీ ఈ 2 శాటిలైట్స్ ని కలుపుతాం. ఈ ప్రాసెస్ నే డాకింగ్ అని అంటారు. ప్రస్తుతానికి ఈ ఫీట్ ని ప్రపంచంలో ఓన్లీ 3 మేజర్ కంట్రీసే చేయగలిగినాయి. అవే యుఎస్ఏ, రష్యా అండ్ చైనా. ఒకవేళ మన ఇస్రో కనుక సక్సెస్ఫుల్ గా ఈ డాకింగ్ అండ్ అన్డాకింగ్ ప్రాసెస్ ని కంప్లీట్ చేస్తే అప్పుడు మన ఇండియా ప్రపంచంలోనే 4th కంట్రీ అవుతుంది ఈ స్పేస్ డాకింగ్ టెక్నాలజీని ఓన్ చేసుకున్న దాంట్లో. కానీ దీన్ని అచీవ్ చేయడం అంత ఈజీ కాదు. స్పేస్లో ఈ శాటిలైట్స్ బుల్లెట్ అంత స్పీడ్తో ట్రావెల్ చేస్తూ ఉంటాయి. అలాంటి ఈ శాటిలైట్స్ని ఇక్కడ ఉన్న మన ఇస్రో స్టేషన్స్ నుంచి కంట్రోల్ చేస్తారు. వీటి యొక్క స్పీడ్ని గ్రాడ్యువల్గా తగ్గిస్తూ ఉంటారు. ఇది ఎలాంటి ఒక ఫీట్ అంటే 2 నీడిల్స్ని వాటి యొక్క ఎడ్జెస్ని ఒకదానికొకటి పాయింట్ చేస్తూ టచ్ చేయడం లాంటిది. కాకపోతే ఈ నీడిల్స్ అనేవి గంటకి 28,000 కిలోమీటర్ల స్పీడ్తో ట్రావెల్ చేస్తూ ఉంటాయి స్పేస్లో. ఇప్పుడు సేమ్ ఈ నీడిల్స్ ప్లేస్లోనే శాటిలైట్స్ ఉన్నాయి. ఏమాత్రం కొంచెం మిస్కాలిక్యులేషన్ అయినా మిషన్ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈ 2 శాటిలైట్స్ స్పేస్లో ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేసుకుంటూ వీటికి ఉన్న ఈ 28,000 km/h ని కొంచెం కొంచెంగా ఈ స్పీడ్ అనేది బూస్టర్స్ ద్వారా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ 2 శాటిలైట్స్ ఒక రిలేటివ్ స్పీడ్ కి అచీవ్ చేస్తాయి. ఎప్పుడైతే ఈ 2 శాటిలైట్స్ సేమ్ స్పీడ్ తో వెళ్తాయో ఏదైతే ఈ చేసర్ ఉందో అది టార్గెట్ వైపుకి మూవ్ అవుతుంది. ఈ టైంలో 2 శాటిలైట్స్ సేమ్ స్పీడ్ ని అచీవ్ చేయాలి. అప్పుడే ఈ మ్యూచువల్ శాటిలైట్ ఇంటిగ్రేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. అసలు స్పేస్ లో ఈ డాకింగ్ చేయటం వల్ల మన ఇస్రోకి ఏంటి యూస్? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బైక్ కొన్నాం, దాన్ని 2 months వాడాం అనుకోండి. దాని తర్వాత దాని ఒక ఇంజిన్ ఆయిల్ మార్చడమో ఆర్ఎల్స్ దానికి ఏదో ఒక రిపేర్ అనేది వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, ఆ బైక్ ని మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తే ఆ మెకానిక్ దాన్ని రిపేర్ చేసి లేదంటే ఆయిల్ చేంజ్ చేసి మనకి ఇస్తాడు. సో ఇలా మన బైక్ కి పీరియాడిక్ మెయింటెనెన్స్ చేపిస్తూ ఉండాలి ఎవ్రీ 2 months కో 3 months కో. సేమ్ ఇదే విధంగా మనకి స్పేస్ లో శాటిలైట్స్ ఉన్నాయి. వీటికి కూడా ఇలాగే ఏదో ఒక రిపేరో ఆర్ఎల్స్ టెక్నికల్ గ్లిచ్ ఏదో ఒకటి వస్తుంది. అప్పుడు ఎంటైర్ గా మనం ఆ శాటిలైట్ ని రీప్లేస్ చేసి దాని ప్లేస్ లో ఒక కొత్త శాటిలైట్ ని లాంచ్ చేయాలి. సేమ్ అదే స్పెసిఫికేషన్ ఉన్న ఒక శాటిలైట్ ని మళ్ళీ మనం ఇక్కడ భూమి మీద తయారు చేయాలంటే 100 నుంచి 150 crores దాకా ఖర్చు అవుతుంది ఆ కొత్త శాటిలైట్ ని తయారు చేయడానికి. ఈ శాటిలైట్ ని మళ్ళీ మనం తిరిగి స్పేస్ లో పెట్టాలి అంటే మనకు ఒక లాంచ్ వెహికల్ కావాలి. దానికోసం మనం పిఎస్ఎల్వి ఆర్ ఎల్స్ జిఎస్ఎల్వి లాంటి రాకెట్స్ ని ఈ శాటిలైట్స్ ని స్పేస్ లోకి పంపడానికి వాడాలి. ఈ రాకెట్స్ 250 crores నుంచి 550 crores దాకా ఖర్చు అవుతుంది. ఇదంతా మనం రెడీ చేయడానికి చాలా టైం పడుతుంది. ఈ టైంలో ఏదైతే ఆ శాటిలైట్ స్పేస్ లో మనకి వర్క్ చేస్తుందో ఆ వర్క్ అనేది అర్ధాంతరంగా ఆగిపోతుంది. ఏదైతే ఆ పర్టికులర్ శాటిలైట్ అక్కడ వర్క్ చేస్తుందో వెదర్ ఫోర్కాస్టింగ్ కోసం కానీ డిఫెన్స్ కోసం కానీ లేదంటే ఏదైనా అదర్ యాక్టివిటీస్ కోసం కానీ ఆ శాటిలైట్ని మనం అక్కడ యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ భూమి మీద నుంచి మనం ఆ శాటిలైట్ని మళ్ళీ స్పేస్లోకి పంపించేదాకా ఆ శాటిలైట్ యొక్క ఫంక్షనాలిటీని మనం యూజ్ చేసుకోలేం. అదే ఈ డాకింగ్ ప్రాసెస్ ద్వారా ఆ శాటిలైట్ని రిపేర్ చేయడం కానీ రీఫ్యూలింగ్ చేయడం కానీ చాలా ఈజీగా పాసిబుల్ అవుతుంది. అండ్ దీనివల్ల ఆ శాటిలైట్ యొక్క లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది. దీనివల్ల మనం మళ్ళీ స్పేస్కి శాటిలైట్స్ని పంపుకోకుండా కాస్ట్ అనేది చాలా వరకు రెడ్యూస్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం బిఏఎస్ భారత్ అంతరిక్ష స్టేషన్ ఇది మన ఇస్రో 2035 కల్లా
స్పేస్ లో లాంచ్ అయిపోతుంది. కానీ ఒక స్పేస్ స్టేషన్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. దీన్ని మొత్తాన్ని మనం భూమి మీద తయారు చేసి స్పేస్ లోకి తీసుకెళ్ళలేం. ఇండివిజువల్ గా ఒక్కొక్క పార్ట్ ని మనం స్పేస్ లోకి తీసుకెళ్లి స్పేస్ లోనే అసెంబుల్ చేయగలం. ఇలా తీసుకెళ్లే పార్ట్స్ ని మాడ్యూల్స్ అంటారు. ఈ మాడ్యూల్స్ ని స్పేస్ లోకి పంపిన తర్వాత ఈ డాకింగ్ ప్రాసెస్ ద్వారా స్పేస్ లో జాయిన్ అవుతాయి. దీనివల్ల స్పేస్ స్టేషన్ అనేది ఈ మాడ్యూల్స్ ద్వారా బిల్డ్ అవుతుంది. ఈ స్పేస్ స్టేషన్ ని మన ఇండియా 2035 కల్లా స్పేస్ లో పెట్టడానికి ట్రై చేస్తుంది. అండ్ దీనివల్ల మన ఇండియాకి డిఫెన్స్ అండ్ సైన్స్ పరంగా డెవలప్మెంట్ అనేది చాలా వరకు ఇంక్రీజ్ అవుతుంది. అండ్ 2040లో మన చంద్రయాన్ 4 మిషన్ కి కూడా ఇది హెల్ప్ అవుతుంది. మన భారతదేశం యొక్క ఫస్ట్ మ్యాన్ మిషన్ అనేది కంప్లీట్ అవుతుంది. Some confirmation based on telemetry as well as with images. Now we have done both of them. Now we can declare that the SpaceX docking has been achieved successfully.